ఎంప్లాయ్మెంట్ సర్వీస్ స్థాపించిన అతి తక్కువ సమయంలో నిరుద్యోగ యువతీ యువకులకు 500కు పైగా ఉద్యోగాలు కల్పించారు. ఆగస్టు 31వ తేదీ శనివారం విశాఖపట్నం గాజువాకలో నోవెల్ ఇన్ఫోటెక్ లో యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఇందులో 9 కంపెనీల్లో జాబ్స్ ఇవ్వడం జరిగింది. అరబిందో ఫార్మా, డెక్కన్ కెమికల్స్, రెడ్డీస్ ఫౌండేషన్, నవత ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, టీమ్ లీజ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలగు కంపెనీలలో 100 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గాజువాక లీడర్ బాటా శ్రీనివాసులు, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అండ్ గాజువాక లోక దళిత నంబర్ వినోద్ బాలు పాల్గొన్నారు. బాలు మాట్లాడుతూ యువతకి ఉపాధి కల్పించడంలో యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో నోవెల్ ఇన్ఫోటెక్ సౌజన్యంతో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. ఇప్పుడే సార్ చెప్పినట్టు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తూ, అంటే ఉద్యోగం అంటే అదొక ఉద్వేగం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన యువత ఉద్యోగాలు సాధించిన దాని ఆనందం మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు అనుభవిస్తారు. ఒక కుటుంబం ఆనందంగా ఉందంటే ఒక మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది. ఒక సమాజం నిర్మాణం జరిగిందంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఒక దేశం మొత్తంగా మారుతుంది. అలాంటి ఒక గొప్ప అవకాశానికి ఒక పునాదిగా మారి ఈరోజు యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఆధ్వర్యంలో ఇంతమంది యువతకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించి స్పాట్ లోనే వాళ్ళకి ఆఫర్ లెటర్లు అందించి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్ అందరికీ, అలాగే ఈ వేదికను కల్పించిన నోవెల్ ఇన్ఫోటెక్ కి మరొకసారి నా తరఫున, మా అందరి ఎన్జిఓస్ తరఫున శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై. బాటా శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో ఉన్న యువతీ యువకులు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీలు చుట్టుపక్కల ఉన్నాయి. వాటిల్లో మరి ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో కూడా ఈ నోవెల్ ఇన్ఫోటెక్ వాళ్ళు అవకాశాలు నిర్మించడానికి మరి ఎంతైనా సహకరించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కాలేజెస్ వారు కానీ, అలాగే ఇండస్ట్రియల్ వారు కానీ, చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా యువతలో ఒక చైతన్యం కలిగించి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను. అప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలో అర్హత కలిగిన నిరుద్యోగులకు 15 నిమిషాల్లో నియామక పత్రాలను అందించడం జరిగింది. యూత్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ సభ్యులు దామోదర్, రవి, నాయుడు, అవినాష్ అతిథులను శాల్వాలతో సన్మానించారు. సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడం చాలా ఆనందంగా ఉందని, అలాగే త్వరలోనే మరో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నామని అన్నారు. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.